సో ఇలా క్వశ్చన్ ఇస్తాము. ఇఫ్ 1/5 హోల్ పవర్ 3y ఈక్వల్స్ టు 0.08 అయితే 0.25 హోల్ పవర్ వైని ఎలా అసలు ఏమొస్తుంది దాని విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఇక్కడ మనకు y వాల్యూ ఎంత తెలుసుకున్నాం. సో 1/5 హోల్ పవర్ 3/y దీనిలో రాసుకోవచ్చు 8/, క్వశ్చన్ తప్పు, ఇంకో 0 రావాలి. సో అప్పుడు ఏమొస్తుందంటే 1000 వస్తుంది. సో 0.008, సో 8/1000. సో దీన్ని ఎట్లా సింప్లిఫై చేయాలి? 1/5y ఈక్వల్స్ టు దీని ఏం రాయొచ్చు 2 క్యూబ్గా రాయొచ్చు, దీని ఏం రాయొచ్చు 10 క్యూబ్గా రాయొచ్చు. సో 1/5 ఈక్వల్స్ టు 2/10 హోల్ క్యూబ్గా రాయొచ్చు, రైట్. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 1/5 3y ఈక్వల్స్ టు 1/5 క్యూబ్ అవుతుంది. సో ఇక్కడ బేసిస్ సమానంగా ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. సో y ఈక్వల్స్ టు 1 వచ్చింది. సో మనకు y వాల్యూ 1 వచ్చింది. సో ఇప్పుడు దీని వాల్యూని ఎలా కనుక్కోవాలి? 0.25 హోల్ పవర్ y. సో డైరెక్ట్ మనం ఏం రాయొచ్చు ఇక్కడ 0.25 హోల్ పవర్ 1. సో దీని విలువ ఎంత 25/100. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 1/4 వస్తుంది.